ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా వైభోగం. కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పొంగి హేమంత సిరులు, సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. హే, సంక్రాంతి వచ్చేసింది. అందరూ శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారా? భోగి మంటలు వేసారా? మేము ఇంకా వెయ్యాలి. ఇప్పుడు నా వర్కౌట్ అయితే అయిపోతుంది కదా, అయిపోయిన వెంటనే కిందకి వెళ్ళి ఇంకా ఆ పనులన్నీ చూసుకుంటాను. సో ఈరోజు చెప్పే విషయం ఏంటి అంటే, ఎవ్వరు పండగ కదా అనేసి వర్కౌట్ అయితే మానేయద్దు. శుభ్రంగా ఎంజాయ్ చేయండి, తినండి, బాగా వర్కౌట్ చేయండి, క్యాలరీస్ అన్ని బర్న్ చేసేయండి. ఓకే. సో ఇంకొకటి, నాకు నిన్న వాట్సాప్లోని మా హస్బెండ్ ఒక మెసేజ్ షేర్ చేశారు. సో అది మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే 30, 60 and 90. ఏంటి 30, 60, 90 అంటున్నాను అనుకుంటున్నారా? సో 30 అంటే ఇట్ టేక్స్ 30 days ఫర్ యూ టు స్టార్ట్ నోటీసింగ్ అ డిఫరెన్స్. మనకి వర్కౌట్ స్టార్ట్ చేసాక 30 రోజుల్లో మనకి డిఫరెన్స్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. మీరు కరెక్ట్గా కనుక చేస్తే 30 రోజుల్లోనే మీలో తేడా అనేది డెఫినెట్గా కనిపిస్తుంది, ఎలాంటి వాళ్ళకైనా. అండ్ ఇంకొకటి, ఇట్ టేక్స్ 60 days ఫర్ అదర్స్ టు నోటీస్ అ డిఫరెన్స్. 60 రోజుల్లో బయట వాళ్ళకి మీలో డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. 60 రోజుల్లో కంపల్సరీ మీలో డిఫరెన్స్ అనేది బయట వాళ్ళందరూ నోటీస్ చేయగలరు. అండ్ ఇట్ టేక్స్ 90 days టు మేక్ ద ట్రాన్స్ఫర్మేషన్. 90 daysలో మీరు మొత్తం మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే నేనైనా అనేటట్టుగా మీరు డిఫరెన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ప్రాపర్గా వర్కౌట్ కనుక చేస్తే 30 daysలోని మీలో మీకు నోటీస్ చేయగలరు డిఫరెన్స్. అలాగే బయట వాళ్ళు వచ్చేసి 60 daysలోనే తెలుస్తుంది బయట వాళ్ళకి మీరు ఎంత చేంజ్ అయ్యారో. అండ్ 90 daysలో మీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. స్టిక్ విత్ ఇట్, ద హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. డెఫినెట్గా మీరు కనుక హార్డ్ వర్క్ అనేది చేస్తే రిజల్ట్స్ పక్కాగా ఉంటాయి. సో మీరు కూడా ఇలాగే మంచి మంచి రిజల్ట్స్ కావాలి అనుకుంటే వర్కౌట్ కంపల్సరీ చేయండి. పండగ టైము ఎంజాయ్ చేయండి, అట్ ది సేమ్ టైం వర్కౌట్ కూడా చేయండి. నాకు ఎన్ని పనులున్నా ఏం చేసినా వర్కౌట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకుంటాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, నా ఫ్రెండ్స్ మీరు కూడా అందరూని శుభ్రంగా వర్కౌట్ చేసుకుంటూనే హెల్తీగా ఉండాలనే నా యొక్క మెయిన్ మోటివ్ అనమాట. అందుకనే నేను ఇంత కష్టపడేది, ఇంతలాగా ఎడిటింగ్స్ చేసుకొని అన్నీ చేసి నేను పెడుతూ ఉన్నది. నార్మల్గా పెట్టేయచ్చు కానీ నేను అలా పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి, రీచ్ అవ్వాలి, జనాలు ఫాలో అవ్వాలి అనేటట్టుగా నేను చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఈరోజు కూడా పిండి వంటలు మంచివి, పిండి వంటలు అంటే నార్మల్ కార్బ్స్తో కాకుండా మంచివి చేసి చూపిస్తాను. అలాగే నా ఎక్సర్సైజెస్ కూడా. నేమ్స్ అవిని ఎడిట్ చేయలేకపోవచ్చు, చేస్తే చేస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే టైం సరిపోవట్లేదు, పనులు కూడా ఉంటాయి కదా పండగ టైంలో. సో నేమ్స్ అవి నేను సైడ్ హెడింగ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్కౌట్ అయితే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. అందరూ హెల్తీగా ఉండండి, బాగా పండగని సెలబ్రేట్ చేసుకోండి. బాయ్. ఫెస్టివల్ వల్ల బిజీగా ఉండి నేను ఈ సబ్ టైటిల్స్ కానీ ఏమి ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్. సో వర్కౌట్ అయితే మీరు చూస్తున్నారు కదా, టైమర్ ఇస్తున్నాను. సో అలా ఫాలో అవ్వండి. 45 seconds వర్కౌట్ చేసి మనం 10 seconds రెస్ట్ తీసుకోవచ్చు. ఈచ్ 5 exercises అయ్యాక కూడా కొంచెం మీరు ఒక 1 minute అలా గ్యాప్ తీసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఇంకా ఎక్కువ గ్యాప్ తీసుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఓవర్ స్ట్రెస్ అయితే చేయొద్దు, హార్ట్కి మరీ ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ ఇవ్వద్దు. అట్ ది సేమ్ టైం వర్కౌట్ ఏవైనా మీకు కష్టం అనిపిస్తే ప్లీజ్ వదిలేయండి. నీ పెయిన్స్ ఉండేవాళ్ళైతే అస్సలు చేయొద్దు. సో చూసుకొని చెయ్యండి. బిగినర్స్ మరీ ఎక్కువ ఓవర్ స్ట్రెస్ చేయొద్దు.
వర్కౌట్ అయితే అయిపోయింది. ఈరోజు డైట్లో ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ కటర్ డ్రింక్ యాజ్ యూజువల్, అండ్ తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ తిన్నాను బ్రేక్ఫాస్ట్కి. ఫ్రూట్స్ అయిపోయాక ఇంకా పాలు తాగాను కొంచెం, అంతే, ఇంకేం తినలేదు. మళ్ళీ లంచ్లో వచ్చేసి గోధుమ రవ్వ అండ్ పప్పు, పాలకూర, మెంతికూర అండ్ నిన్న మిగిలిన ఫిష్ కోఫ్తా దాన్ని కర్రీ చేశాను నైట్, అదే మళ్ళీ పెట్టేసుకొని తినేసాను. అండ్ ఇవైతే సో ఈరోజు గోధుమ పిండితోని నేను రకరకాల వెరైటీస్ చేశాను. ఒకటైతే హార్డ్గా ఉండే అరిసెలు పిల్లల కోసం, అంటే క్రిస్పీగా తగులుతూ ఉంటాయి బిస్కెట్స్ లాగా. ఇంకొకటి నార్మల్ అరిసెలు, అది కూడా గోధుమ పిండి యూస్ చేసి, రైస్ ఫ్లోర్ గోధుమ పిండి యూస్ చేసి చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే గోధుమ పిండి చెక్కలు కూడా చేశాను. సో ఈ మూడు నేను టక్టకామని చూపించేస్తాను. మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో వీడియో క్లిప్స్ చాలా మిస్ అయ్యాయి కూడా. ఫస్ట్ అయితే హార్డ్గా ఉండే అరిసెలు ఎలా చేసుకోవాలంటే, ఒక కప్పు నేను ఇలాగ బెల్లం తీసుకున్నాను. నార్మల్ బెల్లమే, అచ్చు బెల్లం తీసుకోలేదు, ఎందుకంటే జిగటగా రావాలి కాబట్టి. అచ్చు బెల్లం అలా రాదు. సో ఇది ఏం చేశానంటే నార్మల్ పాకమే, ఇది మనకి ఏం పాకం ముదరక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. దీనికి జస్ట్ పాకం అంటే మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలాగా కరిగిపోయాక వడకట్టేశాను. వడకట్టేసాక ఇగో నేను బౌల్ చూపించాను కదా, అదే బౌల్తో తీసుకున్నాను. సో ఆ బౌల్తో ఏం చేశానంటే నార్మల్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అంటే తడి బియ్యం గట్టా కాదు, నార్మల్ బియ్యపిండి. ఆ బియ్యపిండి ఒక కప్పు, నేను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతోని బియ్యపిండి ఒక కప్పు, ఇంకొక కప్పు ఏమోని గోధుమ పిండి, రెండు కలిపి ఇలాగా పాకం ఏం ముదరక్కర్లేదు, జస్ట్ కరిగిపోతే చాలు బెల్లము. అందులో వేసి ఇలా కలిపేయడమే. నేను యాక్చువల్లీ ఇంకా కొంచెం తగ్గించాలి పిండి, కొంచెం చూసుకొని వెయ్యాలి. కానీ నేను వెనక నుంచి నా కొడుకు వచ్చి గట్టిగా కొడితే నేను ఇంకా ఆ టైంలో అలా వేసేసాను అనమాట. సో మీరు వేసేటప్పుడు కొంచెం చూసుకోండి, అంత వేయక్కర్లేదు, కొంచెం తగ్గించి కొంచెం కలుపుకొని చూసుకోండి. సో ఇది ఇలా ముద్ద పూర్తిగా అవ్వలేదు కాబట్టి నేను దానికి ఏం చేశానంటే ఇంకొంచెం నెయ్యి వేసాను, ఇంకొంచెం పాలు పోయాల్సి వచ్చింది మెత్తగా అవ్వడం కోసం. కానీ ఏదైనా బాగానే వచ్చాయి, కరెక్ట్గా నేను అనుకున్నట్టే వచ్చాయి. మీరు కనుక ఇంకొంచెం పిండి తగ్గించుకుంటే ఫుల్ కప్స్ కాకుండా కొంచెం మామూలుగా ఇప్పుడు నేను ఏ కప్తో అయితే మీరు బెల్లం తీసుకున్నారో ఒక హాఫ్ కప్పు ఇది గోధుమ పిండి, హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోండి, సరిపోతుంది. నేను ఏంటంటే మరీ పూర్తిగా తీసేసాను, అండ్ వాడు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ పడిపోయిందనమాట. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది ఇది. సో దానికోసం నేను మెత్తబడడం కోసం కొంచెం పాలు వేసాను, అయినా కూడా బాగానే వస్తాయి, సూపర్ టేస్ట్ వచ్చాయి, చాలా బాగా బిస్కెట్స్లా బాగా వచ్చాయి. సో ఇంకా ఇదైతే ఇలా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇవి బాల్స్ చేసేసుకోవడమే. ఇంకా దీనికి చెప్తున్నాను కదా, ఈ రెసిపీకి అయితే పాకం అస్సలు ముదరక్కర్లేదు. పాకం నార్మల్గా బెల్లం కరిగిపోతే చిన్నది మనకి ఇలా పట్టుకొని చూస్తే చిన్నగా ఇలా అంటుకోక్కర్లేదు కూడా. సో చూసారు కదా, ముద్దగానే అవుతుంది. సో ఇంకా ఈ ముద్ద తీసుకొని ఉండలు చేసేసుకోవచ్చు. ఇలా కావాల్స్తే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ కూడా మనకు వస్తుంది. ఇందులో నేను నువ్వులు కూడా వేసాను, ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసాను టేస్ట్ కోసం. సో ఇలాగ ఉండలు చుట్టేసుకోండి, మొత్తం అన్నీ ఒకసారి ఉండలు చేసేసుకోండి, అన్నీ ఒక సైజులో వస్తాయి. సో ఇలా ఉండలు చుట్టేసుకున్నాక ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా తీసుకొని దానికి కొంచెం నెయ్యి అద్దుకొని ఇలాగ రౌండ్గా చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్ మరీ హీట్ ఉండకూడదు, అలాగని మరీ స్లోగా కూడా ఉండకూడదు. ఏంటి అంటే మనం చేసుకునే వంట ఏదైనా సరే కొంచెం హెల్దీగా మార్చుకోవడం కోసం. పూర్తి రైస్ ఫ్లోర్ అన్నా కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, అందులో ఆయిల్ ఫ్రైస్ కాబట్టి అంత కార్బ్స్ అవసరం లేదని నేను గోధుమ పిండితో ఇలా ట్రై చేస్తున్నాను. కానీ చాలా బాగా వచ్చాయి, నిజంగా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్, అసలు పిల్లలకి బాగా నచ్చాయి. మీరు కొంచెం తొందరగా తీసేస్తే మెత్తగా ఉంటాయి, మీకు మెత్తగా కావాలి అనుకుంటే. లేదు అంటే మీకు హార్డ్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేగనివ్వండి. అండ్ పిండి కూడా చెప్పాను కదా నేను, మీరు హాఫ్ కప్ అంటే 1 కప్పు బెల్లానికి మీరు హాఫ్ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ అయితే మీకు మెత్తగా వస్తాయి. లేదు ఫుల్ కప్స్ తీసుకున్నారంటే కొంచెం ఇలా హార్డ్గా వస్తాయి.
అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకొక టైప్ అరిసెలు, నార్మల్ మనం అరిసెలు ఎలా చేసుకుంటామో అలా కూడా నేను రైస్ ఫ్లోర్ అండ్ గోధుమ పిండి యూస్ చేసి కూడా చేశాను. అది మీకు చూపిస్తాను కొంచెం. కాకపోతే అది వీడియో మొత్తం చాలా మటుకు మిస్ అయిపోయింది. నేను ఆన్ చేశాను అనుకొని మొత్తం అంతా నేను నా పనిలో నేను ఉన్నాను, అదేం చూస్తే వీడియో ఆఫ్ అయిపోయింది. బట్ అయినా పర్లేదు, మీకు అంతా చెప్తాను. మీరు ఈసారి కావాలంటే అలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి తెలుసా. అవి నాకు బాగా నచ్చాయి అవి టేస్ట్. నేను ఇక్కడ ఒక్కదాన్నే చేసుకోవడం అది కదా, నేను ఇంకా ఒకవైపు షూట్ చేసుకుంటూ ఇంకొక వైపు చేయడం చాలా కష్టమైపోయింది. బట్ అయినా ఓకే, ఏదో ఒకటి మీకు చూపించాలి అని ట్రై చేస్తూ ఉన్నా. చూసారా ఎంత బాగా వచ్చాయి తెలుసా టేస్ట్. సేమ్ కరకరలాడుతూ బిస్కెట్స్ లాగా చాలా బాగున్నాయి. అసలు ఆయిల్ నేను ఎంత వేసానో నేను చూశాను మళ్ళీ తర్వాత కూడా. ఆయిల్ ఎంత వేస్తే అంతే ఉండిపోయింది. ఆయిల్ ఏం పీల్చుకోలేదు ఇలాగా. అంటే కొంచెం హార్డ్గా చేసుకున్నాను కాబట్టి అసలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు. అదే మెత్తగా చేస్తే కొంచెం ఆయిల్ బాగా పీల్చుకునేదేమో, కానీ ఇలా చేసేసరికి అసలు ఆయిల్ ఎంత కూడా అబ్జర్వ్ చేయలేదు. నేను దాన్ని ఉన్నది ఇంకా కొంచెం గట్టిగా పిండేసి ఆ కన్నాలు దాంట్లో వేసేసరికి ఇంకా అసలు ఆయిల్ అనేదే వాటికి లేదు. అసలు పట్టుకున్న ఏం చేసినా అసలు ఆయిల్ అనేది తగలలేదు నాకు. ఇంక ఇవన్నీ అంతే, ఇలాగే మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని అన్నీని వేసేసుకొని శుభ్రంగా వేయించేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఆయిల్ అయితే ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. చూసారా అస్సలు ఆయిల్ అనేది అసలు ఎక్కడ కనిపించట్లేదు. చాలా బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. మంచి రెసిపీ ఇది. నేనైతే ఇది డైట్ చేసే వాళ్ళైతే దయచేసి తినద్దు. మహా అయితే ఒక టేస్ట్ చూడండి అంతే, ఇంకంతకు మించొద్దు. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ అరిసెలు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నవి నార్మల్ అరిసెలు. ఇవి చాలా స్మూత్గా సాఫ్ట్గా, చాలా నోట్లో పెడితే కరిగిపోయేలాంటి అరిసెలు. ఇవి చాలా బాగా వచ్చాయి. ఇది కూడా గోధుమ పిండి యూస్ చేశాను, అలాగే తడి బియ్యం ఫ్లోర్ కూడా యూస్ చేశాను. అది ఎలాగంటే నైట్ నానబెట్టేశాను రైస్. నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ వేసేసి అది శుభ్రంగాని మళ్ళీని దాన్ని జల్లిచ్చేసి ఒక 2 కప్స్ అయ్యేలా చూసుకున్నాను. 2 కప్స్ రైస్ ఫ్లోర్కి 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. బెల్లం శుభ్రంగా బాగా మరిగిచ్చేసి అది వాటర్లో మనం వేస్తే అది మనకి ముద్ద కట్టేలాగా, మరీ టంగుమని తగలక్కర్లేదు. టంగుమని తగలకుండా జస్ట్ అది ముద్ద కట్టేలాగా చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో నేను అది అలా అయ్యాక అప్పుడు 2 కప్స్ రైస్ ఫ్లోర్ ఏదైతే పెట్టుకున్నానో అది వేసేసి ఇంకా మళ్ళీ ఇంకొక 1 కప్పు గోధుమ పిండి కంప్లీట్గాని పట్టింది. సో అది ముద్ద అయ్యే వరకుని దాన్ని అలా ఉంచుకొని అది నేను అందులోనే నువ్వులేసి కొంచెం నెయ్యి వేసి అది ఉండలు చుట్టుకొని శుభ్రంగా మళ్ళీ సేమ్ ముందు ప్రాసెస్ లాగే అవి కూడా అలాగే వేయించుకున్నాను. అదంతా కూడా క్లిప్ నేను అవుతుంది అనుకున్నాను కానీ మొత్తం మిస్ అయిపోయింది. అంతే, ఒక్కొక్కసారి బ్యాడ్ లక్. నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ చూసుకుంటే నేను ఒక్కదాన్ని చేసుకోవడం వల్ల నేను అటు సరిగ్గా చూడలేదు, అవుతుందిలే అని వదిలేశాను. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే అది మిస్ అయిపోయింది, ఆగిపోయింది, రికార్డింగ్ అవ్వలేదు. అయినా కూడా ఏం పర్వాలేదు, రేపో ఎల్లుండో ఆ రెసిపీ మళ్ళీ మీకు చేసి చూపించేస్తాను. గోధుమ పిండి అండ్ రైస్ ఫ్లోర్ కలిపితే ఎంత బాగా వచ్చాయో. అరిసెలు అయిపోయి ఇప్పుడు గోధుమ పిండితో చెక్కలు చేస్తున్నాను. సో దానికి ఏమేం కావాలి చూపిస్తాను. సో ఏమేం కావాలి అంటే ఇలాగ మిర్చి ఒక 10 తీసుకున్నాను, 10 మిరపకాయలు తీసుకొని కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసాను. అలాగే అల్లం ఏంటంటే ఒక 2 పెద్ద అల్లం ముక్కల్ని ఇలాగ చిన్నగా కట్ చేసి వేసేసాక నూరేసాను. ఇలా నూరేసాక ఏం చేశానంటే ఒక 5 నిమిషాల క్రితమే కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. 1 కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను. అది బాగా ఒక 5 నిమిషాలు నానిపోతే సరిపోతుంది, బాగా మెత్తగానే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక బౌల్లోని కొత్తిమీర, మనం నూరు పెట్టుకున్న అల్లం, ఇంకా పచ్చిమిర్చి, ఉప్పు పేస్ట్ అది ఏదైతే ఉందో అది వేసేయండి. ఇది వేసేసాక సో ఇలాగా మొత్తం కలిపేసుకున్నాక దాని మీద మళ్ళీ ఆయిల్ వేయాలి కొంచెం.
ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఆయిల్ ఎలాగంటే మీరు జస్ట్ దానికి పైన అలా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ చేసి ఉంచేసాక ఇలాగ మనం చపాతీ ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగే శుభ్రంగా చపాతీలాగా పల్చగా ఒత్తండి. థిక్గా అస్సలు ఉండద్దు, బాగా పల్చగా. మీరు కొంచెం పిండి వాడచ్చు, పిండి వేసేసి శుభ్రంగా బాగా పల్చగా ఒత్తాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎంత మందంలో ఉండాలో. ఇలాగా పల్చగా ఒత్తేసాక చూసారు కదా ఎంత పల్చగా ఉందో. అంత పల్చగా ఒత్తాక ఏదో ఒకటి మౌల్డ్ కానీ ఏదో ఒకటి తీసుకొని దాంతో ఇలాగా రౌండ్ కానీ చెక్కల్లాగా మీరు కట్ చేసుకొని, షేప్ అయితే మీ ఇష్టం, ఏ షేప్ అయినా చేసుకోండి, కానీ ఇలా రౌండ్ చేసుకుంటే బాగుంటాయి చెక్కలకి. అండ్ మీరు ఒక గ్లాసు గిన్నె ఏం పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఇది పెట్టాను, నాకు మరీ చిన్నగా ఉన్నదని మళ్ళీ థంబ్లర్ యూస్ చేసి దాంతో చేశాను. సో ఇది మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే పుల్లతోని తీసుకొని శుభ్రంగా ఇలాగా మనం కన్నాలు పెట్టాలి. దీనివల్ల ఏంటి అంటే మనకి ఇది పూరిలాగా పొంగకుండాని ఇలాగ కన్నాలు పెట్టేసరికి మనకి లోపల అంతా కూడా మొత్తం చుట్టూగా బాగా వేగి మనకి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. అప్పుడు చెక్కలు మంచి టేస్ట్ ఉండి అవి అసలు ఏమాత్రం పొంగకుండా కరెక్ట్గాని మనకి చెక్కలు ఎలాగైతే మనం బియ్యం పిండితో చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్, ఇంకా అంతకన్నా బాగుంటాయి కదా టేస్ట్. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా చపాతీ పిండి ఇలాగా మనం ఒత్తేసుకున్నాక చపాతీ ఒత్తుకున్నాక దానికి ఇలాగా మీరు హోల్స్ అనేవి కంపల్సరీ పెట్టాలి. పెట్టాక అప్పుడు మీరు కావాలంటే ఇలాగా మౌల్స్తో కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగా మీరు మౌల్స్ చేసుకున్నాక వాటికైనా మీరు కన్నాలు పెట్టచ్చు, ఎలాగైనా సరే మీ ఇష్టం. చేసేసాక ఇలా శుభ్రంగా బాగా ఆయిల్ బాగా కాగాక శుభ్రంగా వేస్తే ఎంతో టైం తీసుకోడు, వెంటనే మనకి వేగిపోతాయి. చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్. డెఫినెట్గా ఇది ట్రై చేయండి. అసలు ఎంత బాగున్నాయంటే కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా. ఒక 4 to 5 స్పూన్స్ సూజీ బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ వల్ల మనకి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, లేదంటే ఉత్తి గోధుమ పిండి కదా. సో గోధుమ పిండి ఉత్తిది కూడా వేయచ్చు, కానీ బొంబాయి రవ్వ వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి. కొంచెం అది కూడా ఒక 4-5 స్పూన్లు మాత్రమే వేసుకోండి. గోధుమ పిండి మీ ఇష్టం, దీనికి ఏం లెక్కేం లేదు. మీరు మిర్చి పేస్ట్కి తగ్గట్టుగా మీరు గోధుమ పిండి వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా ఒక 6 to 7 కప్స్ వేసుకున్నాను. వేసుకొని ఇలాగా పెసరపప్పు ఏదైతే నానబెట్టుకున్నానో ఆ పెసరపప్పు వేసేసాను. వేసేసాక ఇంకా ఏం లేదు, శుభ్రంగా కొంచెం ఉప్పు చూసుకొని కలిపేసుకోవడమే. ఇంకా కారం కూడా చూసుకోండి, మీకు ఆ మిర్చి కానీ సరిపోతుంది అనిపిస్తే ఓకే, లేదు అంటే కొంచెం రెడ్ మిర్చి వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసాను, జీలకర్ర కొద్దిగా యాడ్ చేశాను. మీరు కావాలంటే ఆ ప్లేస్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మామూలు నూనె కానీ లేదు అంటే మరిగిచ్చిన నూనె కానీ ఏదైనా పర్లేదు. ఒక 4 to 5 స్పూన్స్ వేసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని కలిపేసుకోవడమే. దీనికి వేడి నీళ్ళు అవేం అవసరం లేదు, నార్మల్గా చల్లనీళ్ళతోనే శుభ్రంగా కలిపేసుకోండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే కలిపేసుకున్నాను, ఇంకా వేరే ఏం లేదండి. చపాతీ పిండి మనం ఎలాగైతే మెత్తగా శుభ్రంగా కలుపుకుంటామో అలాగని మెత్తగా అంటే అది మరీ మెత్తగా కూడా ఉండకూడదు. నార్మల్గా మనం రోటీకి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసేసుకోవాలి. శుభ్రంగా గట్టిగా నొక్కుతూ ఇది మనం ఎంత బాగా కలిపితే మనకి చెక్కలు అనేవి అంత బాగా వస్తాయి, కలపడంలోనే ఉంది. సో బాగా కలపండి. సో అలా ఒక వాయి వేగుతూ ఉండగా మీరు ఇంకో చపాతీ చేసి ఈలోపు మౌల్స్ కట్ చేసేసి అది మీరు పేపర్ మీద వేసుకొని కూడా ఉంచుకోవచ్చు. అవన్నీని కట్ చేసినవి అలాగా పేపర్ మీద డివైడ్ చేసి వేసుకొని ఉంచుకున్నా మీకు ఈజీగా కూడా అయిపోతుంది. నేను ఇక్కడ ఒకదానే చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా అలా వెంటనే కూడా అయిపోతుంది. నాకేంటి అంటే ఒక్కదానే చేసుకోవడం బాగా ఇష్టం, ఇంకెవరు పక్కన ఉండకూడదు. పాప మా అత్తయ్య వచ్చి పక్కనే అడుగుతూ ఉంటారు, నేను చేస్తాను హెల్ప్ చేస్తాను అంటే నేను చేయనివ్వను. నాకేంటో అదొక సాటిస్ఫాక్షన్ నేనే చేసుకోవడం అనేది. ఒకసారి చూసారా అరిసెలు అయితే ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసు, అసలు నార్మల్గా లేవు. అసలు గోధుమ పిండి కలిపేమా అంటే అసలు ఎవ్వరూ నమ్మరు. ఈ రెసిపీ నేను మిస్ అయింది కాబట్టి ఇంకొకసారి డెఫినెట్గా నేను ఈ 30 days లోపే నేను మళ్ళీ షేర్ చేస్తాను. కానీ ఏదైనా కూడా చెప్తున్నాను కదా, దయచేసి మీరు ఎక్కువగా అయితే తినద్దు.
ఇవి మీరు పండగ కాబట్టి మహా అయితే ఒకటి రోజులో ఒక్క అరిస, ఒక చెక్క అలాగే తినండి. ఇంక అంతకు మించి తినద్దు. ఎందుకు అంటే మీరు వెయిట్ లాస్ గోల్ అనేటప్పుడు ఇలా ఆయిల్ డీప్ ఫ్రైస్ ఏవి కూడా మీరు తినకూడదు. నేను ఈరోజు తిన్నదల్లా జస్ట్ టేస్ట్ కోసం ఆ ఒక్క చెక్క తిన్నాను, అలాగే ఒక్క అరిసె తిన్నాను అంతే. ఇంక అంతకు మించి నేను తినలేదు. ఇంకా నా రవ్వ అన్నం ఇదే, నా ఫ్రూట్స్ ఇంతే. ఇంకా నైట్ వచ్చేసి నేను మళ్ళీ పైనాపిల్తో ఇంకా సెట్ చేసేసుకున్నాను, అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ ఇలా చేశాను. స్నాక్ వచ్చేసి అరిస అండ్ ఒక చెక్క తిన్నాను. అండ్ తర్వాత డిన్నర్ వచ్చేసి పైనాపిల్తో ఎండప్ చేసుకున్నాను. పైనాపిల్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా తిన్నాను. సో ఫ్రూట్స్ ఇలాగ స్నాక్ అన్నితో బాగా శుభ్రంగా తిన్నాను, హెల్తీగా ఉన్నాను అంతే. తినడం అంటే పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ తినాలి, అప్పుడే మనకి వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు వీడియో. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ అరుణరాజ్ వర్మ. పండగ అందరూ సెలబ్రేట్ చేసుకోండి, బాగా మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంట్లో వాళ్ళకి కాబట్టి నేను ఇంట్లో వాళ్ళ కోసమని చేస్తున్నాను. సో వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని ఇలా గోధుమ పిండి యూస్ చేసి ఎక్కువ కార్బ్స్ లేకుండా చేశానన్నమాట. సో అదే రెసిపీ మీరు ఇంట్లో వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో షేర్ చేశాను. లేదంటే అసలు ఈ అన్హెల్దీ రెసిపీ అన్నట్టు నేను షేర్ చేయకపోయేదాన్ని. కానీ ఇది కంప్లీట్ అన్హెల్దీ అయితే కాదు. మనం పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే ఇలాంటివి ఎప్పుడైనా తినచ్చు. మన ఇంట్లో వాళ్ళకి ఇలా మంచి మంచి ఫుడ్ తినిపిద్దాము, హెల్దీగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.